పార్లమెంట్ ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి. ఈ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో అసలు మెదక్ సీటు మీద కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. అసలు మెదక్ ఎంపీ టికెట్ ఎవరికి వస్తుంది, బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ బీఆర్ఎస్లో కానీ అని చెప్పేసి ఒక ఉత్కంఠ అవుతుంది. ఏ పార్టీ కూడా ఇంతవరకు అక్కడ ఫైనల్ కాకపోవడం అనేది కోసం మేరకు. ముందుగా మెదక్లో ఎవరెవరు ఉన్నారో చూద్దాం మనం ఒకసారి. మెదక్ పార్లమెంట్ మీరు ఎవరెవరు అనుకుంటారో కూడా మీరు కామెంట్ చేయండి. సో మీరు ఎవరైనా గెస్ చేస్తే కూడా. ఇక బీజేపీ నుంచి చూద్దాం. ఫస్ట్ బీజేపీ నుంచి ఫస్ట్ ఆప్షన్లో యాక్చువల్గా రఘునందన్ రావు. రఘునందన్ రావు అక్కడ ఇదివరకు మెదక్లో ఎంపీగా పోటీ చేసిన అనుభవం ఉంది. మెదక్ పార్లమెంట్ పరిధిలోని దుబ్బాక ఎమ్మెల్యేగా కూడా గెలిచిన అనుభవం ఉంది. అట్లాగే వెల్ నోన్ పర్సన్ రాష్ట్రం అంతా కూడా భారతీయ జనతా పార్టీలో విశేష సేవలు అందించినటువంటి వ్యక్తి రఘునందన్ రావు. రఘునందన్ రావు పేరును కూడా ఇంతవరకు ఖరారు చేయలేదు. మరి అధిష్టానం ఎట్లాంటి దృష్టిలో పెట్టుకొని మెదక్ పార్లమెంట్ టికెట్ ఇవ్వబోతుంది అనేది కూడా ఇప్పటికైతే ఒక కొలిక్కి రాలేదు. ఇక్కడ పోటీ అయితే బలంగానే ఉందని చెప్పొచ్చు బీజేపీ నుంచి. అట్లాగే అంజిరెడ్డి అనేటాయన కూడా పోటీ పడుతుంది. అట్లాగే గురువారెడ్డి, ఆలయ భాస్కర్, ఇట్లా బీజేపీ నుంచి చాలామంది పోటీ పడుతున్నప్పటికీ కూడా రఘునందన్ రావుకి అయితే అడ్వాంటేజ్ ఉండే అవకాశం అయితే ఉంది. మరి మిగతా ఎవరు వచ్చి కూడా పోటీ చేసే పరిస్థితి కనిపిస్తలేదు. ఎందుకంటే మేమాయములందరికీ కూడా టికెట్లు అలాట్ అయిపోయినాయి. ఈటల రాజేందర్కు మేడ్చల్ మల్కాజ్గిరి ఇచ్చేశారు. ఇంకా మిగతా వాళ్ళు సిట్టింగ్లో బండి సంజయ్కి అక్కడే కరీంనగర్లోనే వచ్చింది. ఇక కిషన్ రెడ్డి ఇట్లా భారతీయ జనతా పార్టీలో హేమలందరికీ అయితే టికెట్లు వచ్చిన పరిస్థితి. ఒక రఘునందన్ రావు పరిస్థితి కాస్తంత అగమ్య గోచరంగా ఉంది. కానీ అక్కడున్న పరిస్థితులలో వీళ్ళందరితో పోలిస్తే కనుక రఘునందన్ రావుకి అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. ఆల్రెడీ అక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తిగా అండ్ రాష్ట్ర వ్యాప్తంగా వెల్ నోన్ పర్సన్గా మంచి స్పోక్స్ పర్సన్గా కూడా మంచి అవకాశాలు అయితే ఉంది రఘునందన్ రావుకి. ఇక వీరితో పాటు బీజేపీతో పాటు బీఆర్ఎస్ నుంచి చెప్పే ముందు ఫస్ట్ నీకు దీన్ని ఏమంటారు కాంగ్రెస్ నుంచి చెప్తా. కాంగ్రెస్లో మైనంపల్లి హనుమంతరావు, ఇక్కడ మెదక్ కాంగ్రెస్ బరిలో మైనంపల్లి హనుమంతరావు నిలబడతాడా అని చెప్పేసి ఎందుకైతే పెద్ద ఎత్తున ప్రచారం అయితే సాగింది. మొన్న ఆ మధ్య రీసెంట్గా సిద్దిపేటలో ఒక పెద్ద పర్యటన నిర్వహించాడు మైనంపల్లి హనుమంతరావు. భారీ కార్ ర్యాలీ నిర్వహించాడు. సిద్దిపేటలో హరీష్ రావుకు సవాల్ వేసిన సందర్భం కూడా చూసినాం మనం. సో హరీష్ రావు మీద వ్యక్తిగత కక్షణ లేదంటే పార్టీని పెంచే కార్యక్రమమా ఏదేమైనా మెదక్లో నిలబడతాడనే ప్రచారం అయితే జోరుగా నడిచింది. ఇప్పటికి కూడా ఆ పరిస్థితి ఉంది. కానీ మైనంపల్లి హనుమంతరావు మెదక్ టికెట్ వస్తుందా లేదా ఈ మధ్య కాలంలో నిలబడుతున్నట్టుగా నీలం మధు ముదిరాజ్. సో నీలం మధు గారు కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది మా మెదక్ సీటుకి సంబంధించి కాంగ్రెస్ నుంచి. వీరితో పాటు ఇక్కడ ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి యాస్పిరెంట్స్ టికెట్ అప్లై చేసుకున్న వాళ్ళు భవానీ రెడ్డి గారు కూడా ఉన్నారు. గతంలో సిద్దిపేట నుంచి పోటీ చేశారు. సో కాంగ్రెస్ ఇంకా జగ్గారెడ్డి వాళ్ళు అడిగినట్టుగా అయితే కొంత సమాచారం ఉన్నప్పుడు కూడా వాళ్ళ డాటర్కి సో ఆ విషయం అయితే పెద్దగా బయటికి రావట్లేదు. మైనంపల్లి హనుమంతరావు, నీలం మధు, భవానీ రెడ్డి, జగ్గారెడ్డి ఈ మొత్తంలో ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. బీఆర్ఎస్ నుంచి చెప్తా. బీఆర్ఎస్ నుంచి చెప్పిన తర్వాత మెదక్లో ఎలాంటి ఫైట్ ఉండబోతుందో ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. బీఆర్ఎస్ పరిస్థితి కాస్తంత విచిత్రంగా మారింది. అసలు ఎవరిని నిలబెట్టాలని ఒక సందిగ్ధంలో పడిపోయింది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే రావాలే టికెట్లు ఖాళీ ఫండ్ కూడా ఇస్తామన్నట్టుగా మోపేది బీఆర్ఎస్ పరిస్థితి. ఎందుకంటే కొంతమంది ఉన్న సిట్టింగ్ ఎంపీలు భారతీయ జనతా పార్టీలో పోతున్నారు, ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి. సో ఇంత డిఫేమ్ అయిపోయిన పరిస్థితుల్లో రిస్క్ చేసి డబ్బులు ఖర్చు పెట్టుకునే పరిస్థితులు అయితే ఎక్కడ ఏ ఎంపీ అభ్యర్థులు కూడా లేరు. సో ఆస్పిరెంట్స్ తక్కువనే ఉన్నప్పటికీ కూడా కేసీఆరే వస్తాడేమో మెదక్కి అనే ఒక ఊహాగానాలు అయితే ఇంకా కూడా నడుస్తున్నాయి. సో ఆ ఛాన్సెస్ లేకపోలేదు.
ఇన్ కేస్ అసెంబ్లీకి వెళ్ళాలన్నా నేను రేవంత్ రెడ్డి ముందర కూర్చోవాలన్నా అనే ఆలోచన వస్తే కనుక మెదక్ నుంచి వస్తే కనుక ముందు కేసీఆర్ అవుతాడు. ఫస్ట్ ఆప్షన్లో కేసీఆర్. ఇక్కడే రఘునందన్ రావు గారు అప్పట్లో బాంబు పేల్చారు రీసెంట్గా. కేసీఆర్ కుటుంబంలో పెద్ద చర్చ నడుస్తుంది, పెద్ద గొడవ జరుగుతోంది మెదక్ ఎంపీ సీటుకి సంబంధించి. కవిత కూడా నాకు కావాలి అని చెప్పేసి పట్టుబడుతున్న పరిస్థితి. కేటీఆర్ ఓ పక్క, అటు హరీష్ రావు ఓ పక్క, ఆధిపత్య పోరు అనేది కుటుంబంలో జరుగుతుందని చెప్పేసి కూడా బాంబు పేల్చిన పరిస్థితి. సో ఇక్కడ కేసీఆర్ ఆర్ కేసీఆర్ ఫ్యామిలీ ఎవరైనా రావచ్చు. సో ఇక్కడ కేసీఆర్ ఫ్యామిలీ ఎవరైనా వచ్చి మిగతా దాంట్లోంచి రఘునందన్ రావు అట్లాగే మైనంపల్లి మన నీలం ముదిరాజు వస్తే కనుక త్రిముఖ పోరు ఉంటుంది ఖచ్చితంగా. లేదు ఇక్కడ కేసీఆర్ ఫ్యామిలీకి వచ్చి ఇక్కడ మిగతా ఎవరికన్నా కాస్తంత ప్రజాదరణ తక్కువ ఉన్న నాయకులు ఇంకెవరికన్నా వస్తే ఇక్కడ కేసీఆర్కి అడ్వాంటేజ్ ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్. ఎందుకంటే అండ్ మొత్తం మెదక్లో, ఉమ్మడి మెదక్లో బీఆర్ఎస్ 7 స్థానాలకు 6 స్థానాలు గెలిచింది బీఆర్ఎస్. సో ఆ అడ్వాంటేజ్ కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి సో ఓవరాల్గా ఇప్పుడు ఇంకేం ఛాన్స్ కేసీఆర్ ఫ్యామిలీ నుంచి కాకుండా నెక్స్ట్ వెంకటరామరెడ్డి పేరు వినబడింది కొన్ని రోజులు. వెంకటరామరెడ్డి అంటే గతంలో సిద్దిపేట కలెక్టర్గా పనిచేశాడు. అట్లాగే మెగా కంపెనీకి సంబంధించి చాలా పెద్ద కథ ఉంది ఆయన గురించి చెప్పాలంటే. సో వెంకటరామరెడ్డి, తర్వాత వంటేరు ప్రతాప్ రెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి ఎఫ్డిసి చైర్మన్, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, అట్లా ఆ పదవి కొనసాగింది మొన్నటి వరకు అయితే. గజ్వేల్లో అన్అఫీషియల్ ఎమ్మెల్యేగా అయితే కొనసాగిండు. గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ గతంలో ఉన్నాడు కాబట్టి అప్పటి నుంచి కూడా కేసీఆర్ సంబంధించిన వ్యవహారాలన్నీ ఈ వంటేరు ప్రతాప్ రెడ్డి చూసుకుంటున్న పరిస్థితి. కేసీఆర్ మీదే అప్పట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్ చేసినప్పటికీ తర్వాత పరిణామ క్రమంలో ఆయన బీఆర్ఎస్లోనే చేరడం, బీఆర్ఎస్లో కేసీఆర్ సంబంధించిన కార్యక్రమాలన్నీ ఆయనే చూసుకోవడం అనేది అన్నీ జరిగిపోయినాయి. అయితే ఇప్పుడు వంటేరు ప్రతాప్ రెడ్డి కూడా పోటీకి సై అంటున్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా వెంకటరామరెడ్డికి కానీ వంటేరు ప్రతాప్ రెడ్డికి కానీ టికెట్ వస్తే కనుక ఈ మిగతా వాళ్ళలో ఎవరైనా ఒకరు గెలిచే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే అన్డౌటెడ్లీ కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించి కనుక కేసీఆర్ కాకుండా బీఆర్ఎస్ నుంచి వేరే ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా మెదక్ స్థానం బీఆర్ఎస్ చేజారిపోవడం అయితే ఖాయం. ఒక బీఆర్ఎస్ అయితే మైనస్ అయిపోతుంది. ఇక ఆ పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉండే ఛాన్సెసే ఉన్నాయి. ఇక్కడ ఇంకొక కొత్త పేరు వినబడుతుంది ఈరోజే అయితే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లుందో మనం షార్ట్ లేపినాం కదా, టికెట్ ఇస్తాం ఫండ్ ఇస్తాం అనే స్థాయిలో ప్రచారం జరుగుతున్న పరిస్థితిలో కొన్ని స్థానాల కాడ అరే టికెట్ ఇవ్వబట్టే పైసలు ఇవ్వబట్టి ఇక మనకు పోయేది ఏమైంది 4 రూపాయలు మిగిలితే అన్న చందాన చాలామంది అయితే ఫైటింగ్ అయితే మోపైతురు. ఇక్కడ సిద్దిపేట సంబంధించి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎవరు చాలామందికి తెలిసి ఉంటుంది, రాజనర్సు. ఇప్పుడు వాళ్ళ భార్య మున్సిపల్ చైర్మన్ ఆల్రెడీ రాజనర్సు కూడా పోటీలకు వచ్చిండట. మరి ఏ రకంగా వచ్చిండు? ఈయనగా వచ్చిండా లేకపోతే ఈయన వెనకాల ఎవరన్నా ఉండి నడిపిస్తారా కథ? ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి కదా. అక్కడ వేరే సిద్దిపేటలో ప్రతి దానికి ఒక తెర, ఒక గెటప్ ఉంటుంది. సూడా, మున్సిపల్, ఇట్లా రకరకాల గెటప్లు వేసుకొని నడిపిస్తుంది కథ అక్కడ పెద్ద మనిషి. సో ఇదేమైనా జరుగుతుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తం ఓవరాల్గా కేసీఆర్ ఫ్యామిలీ నుంచి కాకుండా మిగతా ఎవరికి వచ్చినా బీఆర్ఎస్ మైనస్. ఇక లేదు ఇక్కడ బీజేపీ రఘునందన్ రావు కాకుండా మిగతా ఎవరికైనా ఇస్తే వీళ్ళు మైనస్. ఇక్కడ మైనంపల్లి హనుమంతరావుకు ఛాన్సెస్, కొడుకు మెదక్ నుంచి ఎమ్మెల్యే గెలిచాడు. మిగతా ప్రాంతంలో కాంగ్రెస్కి ఏమైనా పాజిటివ్గా రాష్ట్రం అంతా మారితే కొంత ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది. లేదా ఇక్కడ డమ్మీ క్యాండిడేట్లకు ఇస్తే నీలం మధు కూడా ఛాన్సెస్ ఖచ్చితంగా అక్కడ టికెట్ ఇస్తే నీలం మధు కూడా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి కాంగ్రెస్కి, లేకపోలేదు. ఎందుకంటే ముదిరాజ్ సామాజిక వర్గం అంతా కూడా మెదక్లో అప్పుడు నీలం మధుకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి అక్కడ కూడా పోరాటాలు జరిగిన పరిస్థితి చూసినాం. సో ఉమ్మడి మెదక్ కూడా నీలం మధుకు అండగా నిలబడే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మైనంపల్లి నీలం మధుకు కనుక మెదక్ నుంచి ఇస్తే మైనంపల్లి మేడ్చల్ మల్కాజ్గిరి వచ్చే అవకాశాలు అయితే ఉండొచ్చు మేబీ. సో మేడ్చల్లో కూడా ఒక ఇంట్రెస్ట్ ఫైండింగ్ ఉండే అవకాశం ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించిన విశ్లేషణ మరొక వీడియోలో చేద్దాం. థ్యాంక్ యూ.